ఇరాన్ లో టాప్ లీడర్ చనిపోయాడు. కాదు చంపబడ్డారు. అసలు ఏం జరిగిందంటే ఇరాన్ లో అలీ కమినీన్ చంపబడ్డారనేసి కన్ఫర్మ్ అయింది. February 28, 2026 కి USA అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఒక మేజర్ మిలిటరీ అటాక్ ఇరాన్ పైన చేశారు. అతను ఎలా చనిపోయారంటే తెరాన్ అనే ఒక ప్లేస్ లో అతను ఉన్న ఒక ప్లేస్ ని గ్రహించి USA అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేశారు. ఆ ఎయిర్ స్ట్రైక్స్ లో అతను చనిపోయారనేసి ఆల్రెడీ ఇరాన్ మిలిటరీకి సంబంధించిన ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అండ్ ఇరాన్ న్యూస్ ఛానల్స్ లో ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా చేశారు. అసలు ఇది ఎందుకు జరిగిందంటే ఇరాన్, USA, ఇజ్రాయెల్ కి చాలా సంవత్సరాల నుంచి శత్రుత్వం ఉంది. USA అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇరాన్ గవర్నమెంట్ అండ్ ఇరాన్ దగ్గర ఉన్న మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఎప్పటికైనా మిడిల్ ఈస్ట్ కి థ్రెట్ అని వాళ్ళు గ్రహించారు. ఎందుకంటే ఇరాన్ కొన్ని ఆర్మ్డ్ గ్రూప్స్ కి సపోర్ట్ చేసేది. ఆ గ్రూప్స్ ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇదే కాకుండా పాకిస్తాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, ISIS కి ఈ కంట్రీస్ లో ఉన్న కొన్ని ఉగ్రవాద గ్రూప్స్ కి పెంచి పోషిస్తూ ఉంటుంది. అండ్ దీని తర్వాత ఇరాన్ ఏం చెప్పిందంటే మేము 40 days వరకు మౌనవ్రతం పాటించి 40 days తర్వాత రివెంజ్ తీసుకుంటామనేసి డిక్లేర్ చేసింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.